సాధక పరమాలను కోరుకుంటూ వేదికపైకి సమూహంగా ఆహ్వానిస్తున్నారు. అదేవిధంగా టూరిజం కార్పొరేషన్ చైర్మన్ శ్రీ పటేల్ రమేష్ రెడ్డి సార్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నారు సార్. అందరికీ శుభాకాంక్షలు. క్రీస్తు గురించి మనం కొత్తగా చెప్పుకోవడానికి లేదు. ప్రపంచానికి ఒక మంచి శాంతి మార్గం అందించి ఇతరుల పాపాలను తనపైన వేసుకొని సిలువ కాబడి ప్రపంచమంతా శాంతికామకంగా ఉండాలని, ప్రేమను పంచడమే మనుషుల యొక్క విధి అని, మానవ సేవని మాధవ సేవని, ఇతరుల పట్ల ప్రేమగా ఉండడం అవసరం అనే విషయాన్ని చెప్తూ, మీరు చేసిన పాపాలను నేనే మోస్తా అని చెప్పి ప్రపంచానికి పాప విముక్తి కలగాలని చెప్పి కోరుకున్న మహనీయుడు యేసుక్రీస్తు. మరి వారి జన్మదిన సందర్భంగా మనం 105 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాం. ప్రత్యేకించి మిగతా ఎక్కడ కూడా, ఏ దేశాల్లో ఏ రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వాన్ని క్రిస్మస్ సందర్భంగా ప్రేమ మీద కార్యక్రమాలు ఏర్పాటు చేసిన చరిత్ర ఎక్కడ కూడా లేదు. కేవలం ఒక తెలంగాణలోనే ఇది ప్రారంభమైంది. మొత్తం భారతదేశంలో ఎక్కడ లేదు, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ లేదు. అంతేకాదు క్రిస్మస్ సందర్భంగా అందులో ఉండే పేదలు కూడా సంతోషంగా ఉండాలని, సహజంగా పండుగ అంటే ఏ సాంప్రదాయాలు ఆచారాలు పాటించే వాళ్ళు ఆయా పండుగ దినాల నాడు నూతన వస్త్రాలు ధరించి సంతోషంగా కలిసి ఆ పండుగను జరుపుకోవడం అనేది ఆనవాయితీ. అయితే ఇందులో ఉన్న పేదలు ఎవరైనా ఉంటే నూతన వస్త్రాలు కొనుక్కునే పరిస్థితి లేని ఆర్థిక ఇబ్బందులు ఉంటే వాళ్ళకు తప్పకుండా ప్రభుత్వం నుండి అవి అందజేసి వాళ్ళందరూ కూడా సంతోషంగా ఈ పండుగను జరుపుకోవాలని చెప్పి నూతన వస్త్రాలను అందించే కార్యక్రమాలు కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసినాం. ఇది కూడా దేశవ్యాప్తంగా ఎక్కడ కూడా ఈ రాష్ట్రాల్లో కూడా లేదు, ఈ రోజు కూడా లేదు. నేను ఇప్పటికీ అమలు చేస్తున్న 12 సంవత్సరాలుగా అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమే. తప్పకుండా క్రిస్మస్ కావచ్చు, రంజాన్ కావచ్చు, బతుకమ్మ కావచ్చు, ఈ రకంగా అన్ని రకాల అన్ని మతాల అన్ని ఆచారాల అన్ని సాంప్రదాయాల ప్రజల్ని కూడా ప్రభుత్వం సమానంగా చూస్తూ నిజమైన సెక్యులర్ ప్రభుత్వంగా అంబేద్కర్ అందించిన రాజ్యాంగాన్ని పూర్తిగా అక్షరాల అన్ని రంగాల్లో అమలు చేస్తున్న ప్రభుత్వంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే ఆ పేరు ప్రతిష్టలు తెచ్చుకుంది. ఇతర రాష్ట్ర ఆదర్శంగా ఉండే పద్ధతుల్లో మనం ఆనాడు కేసీఆర్ గారు ప్రారంభించారు. దాన్ని ఇప్పటికీ కూడా ఈ ప్రభుత్వం కూడా కొనసాగిస్తుంది. తప్పకుండా ఇది ఇట్లాగే కొనసాగాలని, ఈ రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా ఉండేలాగా ఈ ప్రయత్నాన్ని మనం కొనసాగించాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ ప్రేమ విందు కార్యక్రమానికి హాజరైన సోదరి సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ మీ అందరికీ మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు. నా యేసురాజు నాకై పుట్టిన రోజు, నా యేసురాజు నాకై పుట్టిన రోజు, క్రిస్మస్ పండుగ గుండె నిండుగా, క్రిస్మస్ పండుగ గుండె నిండుగా, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ
పుట్టెను పశువుల పాటలు వింతగా హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ నా యేసురాజు నాకై పుట్టిన రోజు క్రిస్మస్ పండుగ గుండె నిండుగా హ్యాపీ హ్యాపీ క్రిస్మస్